హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 2 ఆఫ్ జొన్న రొట్టె ప్రిపరేషన్. ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. సో ఈరోజు పిండి పొడిగా మిక్స్ చేశాను అనమాట. మొత్తం నిన్న పిండి అయింది కదా. సో ఈరోజు పొడిగా ఉండేలాగా చూసుకొని ఒక 5 minutes పక్కన పెట్టాను. 5 minutes తర్వాత ఒక పిండి ముద్ద తీసుకొని దాన్ని మంచిగా కలుపుకున్నాను అనమాట. మనం ఎంత మంచిగా కలిపితే రొట్టె అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. అండ్ మనం చేతితో తాలిస్తే మాత్రం చాలా సాగుతుంది అనమాట, ఈజీగా ఉంటుంది. సో జొన్న రొట్టె ఏంటంటే మనం ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత మంచిగా వస్తుంది. ఇది ఒక టిప్. చూడండి పిండి ముద్ద ఎంత బాగా వచ్చిందో. సో ఈ ముద్దని పిండిలో తడుపుకొని ముద్దని చేతితో ఒత్తాలి. మనకి ఎంత వీలుంటే అంత ఒత్తుకోవాలి. దాని తర్వాత మనం చపాతీ కర్రతో చేసుకోవచ్చు అనమాట. చపాతీలాగా చాలా ఈజీ అనిపించింది నాకు వీలైనంత వరకు చేతితో చేసుకొని దాని తర్వాత చపాతీ కర్రతో చేశాను. మనం చపాతీ కర్రతో చేస్తాం కదా, మనకి సేమ్ చపాతీ లాగా అంతే పల్చగా చేసుకోవచ్చు. కానీ జొన్న రొట్టెకి ఏంటి అంటే మన కార్నర్స్లో విరిగిపోతూ ఉంటుంది. దానివల్ల షేప్ అనేది సరిగా రాదు. లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి షేప్ అనేది మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే మనకు ఫస్ట్ చేయడం రావాలి. డైలీ రెగ్యులర్గా చేస్తూ ఉంటే అదే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. పెనం బాగా వేడయ్యాక చపాతీ కాల్చుకుంటున్నాను. ఒక సైడ్ కాలాక మనం ఇంకొక సైడ్ వాటర్తో తడుపుకోవాలి కంప్లీట్గా. సో దట్ మనకి రొట్టె అనేది మెత్తగా వస్తుంది. మనకి గట్టిగా కావాలనుకుంటే నార్మల్గా తడుపుకోవాలి. లేదంటే మాకు మెత్తగా కావాలనుకుంటే వాటర్ ఫుల్ వేసి పైనంతా తడుపుకోవాలి. చేతితో చల్లుకుంటే ఇంకా బెటర్, బట్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కాలుతుంది. అండ్ పెద్ద బట్ట యూజ్ చేయాలి. చూడండి రొట్టె ఎంత బాగా పొంగుతుందో. సో ఇప్పుడు రివర్స్ చేద్దాం. ఇంకో సైడ్ కూడా బాగా కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, మనకి రొట్టె రెడీ అయిపోతుంది. డే 2 ఈజ్ బెటర్ దెన్ డే 1. బట్ నాకు జొన్న రొట్టె మొత్తం చేతితో చేయడం నేర్చుకుందామని అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.